రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో, అమూల్యమైన నామంలో సంఘ ప్రార్థన నిమిత్తం న్యూ జెరూసలేం హౌస్ ఆఫ్ వర్షిప్ నుంచి, సంగారెడ్డి నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ లైవ్ స్ట్రీమింగ్ కొరకు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, ప్రియమైన నమ్మకమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామంలో, పరిశుద్ధమైన నామంలో మీ పాసన్నిధికి మరలా సంఘ ప్రార్థన నిమిత్తం కూడి వచ్చి ఉంటుండగా మీరే మాతో ఉండి మాలో ఉండి నడిపించండి. బలహీనమని ఒప్పుకొనుచున్నాం, బలపరచండి. వెర్రివారమని ఒప్పుకొనుచున్నాం, మీ జ్ఞానం దయచేయండి. ఏమీ తెలియని వారమని ఒప్పుకొనుచున్నాం, సమస్తం ఎరిగిన దేవుడుగా, సమస్తం బయలుపరుచుకునే దేవుడుగా మీరు మాకు అందుబాటులో ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల వేళ సంఘ ప్రార్థనని ఆరంభిస్తుండగా మీ అమూల్య రక్త ప్రోక్షణ క్రింద నన్ను, మమ్మల్ని అందరినీ వీక్షిస్తున్న మీ ప్రజల్ని, ఈ లైవ్ స్ట్రీమింగ్ వర్కౌట్ చేస్తున్న మీ బిడ్డల్ని, నన్ను కూడా మీ శిలువ చాటును మరుపరిచి మీ అమూల్య రక్తంలో ప్రక్షాళన చేసి ఆత్మ ప్రాణదేహరీతిగా అంగీకరించి కార్యం సఫలం చేయమని వేడుకొంచున్నాం. పాడుకునే పాటలు మాకు దయచేయండి. పరలోకం నుంచి వర్తమానం అనుగ్రహించండి. ప్రార్థన సమయాన్ని ఎంతో దీవించవలని, మీ కరుణాహస్తం తోడుగా ఉంచవలని, వీక్షిస్తున్న వారిని కూడా కృపలో జ్ఞాపకం చేసుకున్నామని, ఈ సమయంలో ఇంకా మీ నామపేట జరుగుతున్న అనేకమైన పరిచయల్ని దీవిస్తున్నామని, మిమ్మల్ని మహింపరిచే భాగ్యం దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో సియోను గీతాల నుంచి పాట సంఖ్య 571, పాత పుస్తకాల్లో 484, వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. 571, 484 పాడుకుందాం. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను, వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను, వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును, మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా, మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను, వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి ఆత్మలనెల్లా
ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి తన ఆలయములో మేలు పొందాం. వేడెదము మనము తన ఆలయములో మేలు పొందాం. వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. సర్వలోకుల ఉజ్జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకుల ఉజ్జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచున్నట్లు. సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచున్నట్లు. దేవని హృదయానుసారులను లేపమని వేడెదం. దేవాని హృదయానుసారులను లేపమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద
తానే సహాయకుడు, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. ఈ సమయంలో మనము దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానం మీకు కలుగును గాక. తెస్సలోనికైల సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు సిలువలో బలి అయి పాపుల రక్షకుడిగా, పాప విమోచకుడిగా, పాపానికి పరిహారం గావించి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి, తద్వారా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సముదాయమే సంఘం. ఇప్పుడు తెస్సలోనికైలో ఉన్న సంఘం, ఈ సంఘం ఎక్కడుంది? అడ్రస్ అంటే ఇక్కడ ఆత్మీయంగా చూస్తే తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు. సో తెస్సలోనిక సంఘం ఎక్కడుందంటే జియోగ్రాఫికల్గా తెస్సలోనిక అనే ప్లేస్లో 1st సెంచరీలో ఉన్నది. కానీ ఆత్మీయంగా, స్పిరిచువల్గా తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘం. కాబట్టి తండ్రి అయిన దేవునిలో, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి సంఘము. సో మన సంఘము సార్వత్రిక సంఘము, స్థానిక సంఘం ఎక్కడుండాలంటే తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న సంఘం. ఇప్పుడు పౌలు కొరింథీయులకు రాస్తూ ఇంకొక ప్రాముఖ్యమైన మాట రాస్తున్నాడు, సంఘము అని. ఆ మాట కూడా చూద్దామండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 1వ వచనము లేక 2వ వచనం. దేవుని చిత్తము వలన, 1 కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ కూడా చూస్తున్నాము, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు. కొరింథ్ అనే ప్లేస్లో ఉన్న దేవుని సంఘం, అనగా కొరింథులో ఉన్న దేవుని సంఘం ఎట్లా ఉంది, ఏమి కథ అంటే, సంఘం అంటే ఏంటంటే కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కొరింథులోనున్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి సంఘము అనగా పరిశుద్ధపరచబడిన వారు, అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కనుక ఇంగ్లీష్లో చదువుతాను నేను. unto the church of God which is at Corinth, to them that are sanctified in Christ Jesus, called to be saints, with all that in every place call upon the name of Jesus Christ our Lord,
బోత్ దేర్స్ అండ్ అవర్స్. సో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. సో సాంక్టిఫైడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, కాల్డ్ టు బీ సెయింట్స్. సెయింట్స్ అని పిలువబడుతున్నాం మనం. కాబట్టి ఆ సంఘము ఏం చేస్తుందంటే, వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ. సో నీవు నేను ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. సో సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం అంటే తండ్రైన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న సంఘం. సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. సంఘం అంటే భూలోకంలో చెదిరి ఉంటున్న యేసు ప్రభు రక్తము చేత విమోచించబడిన సముదాయము. వారంతా ప్రతి స్థలములో ప్రార్థించేవారు. సో నిజమైన దేవునికి, నిజమైన దేవుని బిడ్డలుగా భూలోకం నుంచి పరలోకానికి ప్రార్థన ఎక్కి వెళ్ళేది ఎక్కడి నుంచి అంటే ప్రతి స్థలములో. సో ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ. మొదటి తిమోతి 2వ అధ్యాయములో పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. ఏంటంటే మొదటి తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రతి స్థలమందు పురుషులు ప్రార్థన చేయాలి. పుల్పిట్ మీద నుంచి పురుషులే చేయగలరు. పురుషులే బోధించగలరు, వాక్యోపదేశం చేయగలరు సంఘం అంతటికి. కాబట్టి కావున ప్రతి స్థలమందును పురుషులు ఏం చేయాలి? కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. సో నీవు నేను ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు యోనా మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. సో నీవు నేను కూడా ఆ విధానంలో ఎక్కడి నుంచైనా ప్రార్థన చేయొచ్చు. అయితే పవిత్రమైన చేతులెత్తి, పరిశుద్ధమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన నోరు పెదవులు కలిగి, నాలుగు కలిగి, పరిశుద్ధమైన చేతులెత్తి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి మనం ప్రభు సన్నిధిలో ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. నీవు నేను దేవుని వాక్యంలో కొన్ని మాటలు గమనిస్తామండి. 1 కొరింథీ 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునను దేవుని ఆత్మయందును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమే నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నీవు నేను ఏదో లోకరీత్యా పరిశుద్ధపరచబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, మొదట 9వ వచనం చదివితే, మనము మన పాపములను ఒప్పుకొనినట్ల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపాలు ఒప్పుకుంటే పవిత్రులుగా చేస్తాడు. తర్వాత 7వ వచనం,
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, కండిషన్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినట్ల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాప నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘముతో అన్యోన్య సహవాసము గలవారమై ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినట్ల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి ప్రభువులో ఉంటూ ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు సెలవిచ్చిన ఒక ప్రాముఖ్యమైన మాట గమనిస్తాము. యోహాను సువార్త 15 యోహాను 15:3, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసు ప్రభు మాటల ద్వారా, ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన వాక్యము ద్వారా, పరిశుద్ధపరిచే వాక్యం ద్వారా. యోహాను 15:3లో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పాపాత్మురాలుగా సమరయ స్త్రీ 5 మందితో సాంగత్యం చేస్తూ వచ్చింది. నీకు 5 మంది పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు 6వ వ్యక్తి నీ భర్త కాదు. అటువంటి దుర్భరమైన జీవితంలో జీవిస్తున్న ఆ సమరయ స్త్రీ కొరకు ఆ ప్రభువారు ప్రేమించి సమరయుల గ్రామం గుండా వెళ్ళి సుకారను గ్రామానికి వచ్చి మిట్ట మధ్యాహ్నం 12 గంటల టైంలో ఆ ఒక్క స్త్రీ వచ్చే టైంలో ఆమె కొరకు పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్గా ఆమెను సంధించి, దర్శించి, రక్షించి, యేసు ప్రభు మాటలను బట్టి ఆమెను పవిత్రాలుగా చేశాడు. పాపాత్మురాలుగా బావి దగ్గరకు వచ్చింది. ఆ పుణ్యాత్ముడైన ప్రభు మాటలు, ఆయన జీవజలపు మాటలు స్వీకరించింది. ఆయన మాటల ద్వారా తన నిజస్థితిని ఎరిగింది, ఒప్పుకున్నది, కుండ విడిచిపెట్టింది, ప్రభు కనికరం పొందింది. యేసు ప్రభు మాటల ద్వారా ఆమె పవిత్రాలైపోయింది. యేసు ప్రభువుకు ఆమెకు మధ్య జరిగింది ఏమి లేదు, సంభాషణ. జీవజలం అని ఆయన ఏమి కొలిసేమి ఇవ్వలేదు, మాట్లాడాడు. ఆయన మాటలే జీవజలం. ఆ స్త్రీ పుణ్యాత్మరాలైపోయింది. నేనిప్పుడు 3వ వచనం మళ్ళా చదువుతాను. యోహాను 15:3, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసు ప్రభు మాటల ద్వారా పవిత్రులమై, తర్వాత గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి. చివరగా రాయబడుతున్న మాట, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 27వ వచనంగా చదవచ్చు. ఎఫెసీ 5:27, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. కాబట్టి వాక్యముతో ఉదక స్నానం, నీటితో స్నానం చేస్తే భౌతికంగా, శారీరకంగా ఫ్రెష్ అప్ అవుతాం, పరిశుద్ధపరచబడతాం. అయితే దేవుని వాక్యముతో ఉదక స్నానము చేయబడ్డ ద్వారా ఆత్మీయంగా పరిశుద్ధపరచబడతాం. దేని కొరకంటే 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని ఈ గొప్ప ఉద్దేశంతో
వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు నామమందు, దేవుని ఆత్మయందు, యేసు ప్రభు రక్తమునందు, యేసు ప్రభు మాటల ద్వారా, దేవుని లేఖనాల ద్వారా, వాక్యముతో ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ప్రభు కొరకు మనం జీవిస్తూ ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. తర్వాత గమనిస్తే మన ప్రార్థనా పరిధి అంతకుముందు గమనించిన విషయాలే గుర్తు చేసుకుంటున్నాం. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించున్నాడు. సో పరిశుద్ధులందరూ ప్రార్థన చేయాలి. ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు, భూలోకంలో ఉండే మనుషులందరి కొరకు సంఘము ప్రార్థన చేయాలి. నీవు నేను ప్రార్థన చేయాలి. రాజుల కొరకు చేయాలి. అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైంది. ఆయన ఇష్టం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గల వారై ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి నీవు నేను రక్షించబడ్డాము, పరిశుద్ధపరచబడి ప్రతి స్థలములో ప్రార్థన చేసే వాళ్ళుగా మనుషులందరి కొరకు ప్రార్థించే అనుభవంలో ఉండాలి. తర్వాత గమనిస్తే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండడు. సమస్త పరిశుద్ధుల నిమిత్తం, సంఘమంతటి కొరకు, సంఘంలో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. అది మన విధి, అది మన బాధ్యత, అది మన ధన్యత. కాబట్టి సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఎట్ట చేయాలంటే ప్రార్థన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు సంఘము సిద్ధపడేదాని కొరకు, నీవు నేను సిద్ధపడేదాని కొరకు ప్రార్థన చేయాలి. సంఘము ద్వారా జరుగుతున్న నానా విధములైన పరిచర్ల కొరకు ప్రార్థన చేయాలి. పరిచర్య విస్తరింపజేసి దాని కొరకు ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి అంటే 2 మాటలు గమనిస్తాం. ఎఫెసీ 5:18, మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మపూర్ణులయుండి ప్రార్థన చేయాలి. ఇది ఎవరికో సూపర్ సెయింట్స్, పౌలు లాంటి భక్తులు కాదు. ఎఫెసీ సంఘస్థులకు, నీకు నాకు, సార్వత్రిక సంఘంలో ఉండే ప్రతి వ్యక్తికి సంబంధించిన వాక్యము. మద్యం మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మపూర్ణులై ఏం చేయాలంటే ఇప్పుడు 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. కాబట్టి ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. ప్రతి మనుషుని కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి పరిశుద్ధుని కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి.
సమస్త పరిశుద్ధ నిమిత్తం. కాబట్టి నీ యొక్క నా యొక్క పరిధి ఏంటంటే జీవితకాలం అంతా ప్రార్థన చేయాలి, ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 క్రింద మాట, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. సో ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయమై ప్రార్థన చేయాలండి. ప్రతి విషయం ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి, ప్రతిదీ దేవునికి తెలియచేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనకు తెలియపరచకుండా, ప్రార్థన చేయకుండా ఏది కూడా జరిగించకూడదు. సో మన జీవితంలో అన్ని విషయాలు దేవునికి తెలియచేయాలి. ప్రతి విషయము ప్రార్థనా విజ్ఞాపనగా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. అప్పుడేమవుతుందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రతి విషయం ప్రార్థన చేస్తామో, ప్రతి విషయం దేవునికి అప్పగించుకుంటామో, ప్రతి విషయంలో ఆయన వైపు చూస్తామో, మనకు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. దేన్ని గురించి చింతించాల్సిన అవసరం విశ్వాసకు లేదు. ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేసి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే దేవుని సన్నిధిలో నుంచి మనకు సమాధానం చేకూర్చబడుతుంది. సమాధానకరంగా జీవించవచ్చు. దేని గురించి చింతించని అవసరం లేదు. చింతించి మూరడు ఎక్కువ ఎత్తు చేసుకోలేము, మూరడు ఎక్కువ చేసుకోలేము. చింతించేది ఆయన పని. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. కాబట్టి మన చింతలన్నీ ఆయన మీద వేసేసేయాలి, మన భారమంతా ఆయన మీద మోపాలి. చూడండి, మనకెంతో పరిచయమైన మాటలే. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన పాప భారమంతా ఆయన మోసాడు, పాపానికి రావాల్సిన శిక్ష భరించాడు, పాపం నుంచి విడిపించాడు. పాప భారమంతా మోసిన ప్రభు మన చింతలన్నీ మోస్తానంటున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేసి నిశ్చింతగా ఉండాలి. హీ విల్ టేక్ కేర్. మన చింతలకు కారణం పాపము. పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా. అది ఆయన కష్టం, ఇది సులువు. మన చింతలన్నీ ఆయన మీద వేస్తే ఆయన మన గురించి చింతించి, మన గురించి లక్ష్య పెట్టి, మన గురించి ఆయన తన ఏర్పాటేంటో ఎరిగినవాడై మనకు ఆయన తన్ను తాను బయలుపరుచుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు, లక్ష్యం చేయించున్నాడు కనుక మీ చింతంతా ఆయన మీద వేసేయడం, నిశ్చింతగా ఉండడం, భారాలన్నీ ఆయన మీద మోపడం. కీర్తన 55:22 వచనం మనకెంతో పరిచయమైన వాక్య భాగమే. చదువుకుందాం. కీర్తన 55:22. కీర్తన 55:22 నేను చదువుతాను, గమనించండి.
నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొన్ను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. సో చింతంతా ఆయన మీద వేసేయాలి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొన్ను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఇక్కడ నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొన్ను, ఇంకెవరు ఆదుకోరు. నీతివంతులు ఆయన ఎన్నడూ కదలలేడు. నీతివంతులుగా జీవించాలి. యేసుప్రభు రక్తంలో కడగబడి నీతివంతులుగా తీర్చబడి, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిమంతులమైపోతే సరిపోలేదు, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతివంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కాబట్టి మనల్ని కాపాడుతాడు. మన చింతంతా ఆయన మీద వేయాలి, మన భారమంతా ఆయన మీద మోపాలి. నిశ్చింతగా ఉండాలి, విశ్రాంతిని అనుభవిస్తూ పని చేసుకోవాలి. ఇంకో ప్రాముఖ్యమైన మాట చదువుకుందాం. సామెతలు 16, సామెతల గ్రంథంలో సామెతల గ్రంథకర్త ఇంకో ప్రాముఖ్యమైన మాట రాస్తున్నాడు. సామెతలు 16, 3వ వచనం. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. పనుల భారం కూడా ఆయన మీద మోపాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన చూసుకుంటాడు. కానాను వివాహములో వివాహం కొరకు ఏర్పాట్లు, విందు కొరకు ఏర్పాట్లు అన్నీ కనుక ఆయన్ని కన్సల్ట్ చేసి ఉంటే, ఆయన్ని పిలుచుకోవడమే కాదు, ఆయన శిష్యులను పిలవడమే కాదు, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన స్థానాన్ని, ఫస్ట్ ప్లేస్, ప్రీ ఎమినెంట్ ప్లేస్ ప్రభువుకి ఇచ్చి, ప్రభువా ఈ వివాహం గురించి నీకే అప్పగిస్తున్నాం, నీ చిత్తానుసారంగా నడిపించు. ఎంతమందిని పిలవాలి, ఎంతమంది వస్తారు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ ప్రభుని అడిగింటే దేవుడు స్కెచ్ ఇచ్చేసి ఉంటాడు. కానీ వారు ఆయన్ని సరిగా పిలవలేదు, సరిగా ఆయనకు అప్పగించలేదు, ఆయన అడగలేదు. ఫెయిల్ అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది విందులో. అయితే మరియమ్మ తల్లి ఆ పరిస్థితుల్లో ఆ ప్రభు దగ్గరకు వచ్చి, వారికి ద్రాక్షారసం అయిపోయింది, వారి అక్కర తీర్చంటే ప్రభు చేస్తానికి ముందుకొచ్చాడు. నా సమయం ఇంకా రాలేదు, తండ్రి ఓకే అంటే ఓకే, తండ్రి సమయం వచ్చింది, ఇంకా ఆయన ఉపక్రమించాడు. తల్లి చెప్పింది, పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పినది చేయడం. వాళ్ళు చేశారు. అద్భుతంగా దేవుడు వారి పక్షంగా నీళ్లను ద్రాక్షారసంగా చేసి అక్కర తీర్చి ప్రభు మహింపరచబడ్డాడు. విందు ప్రధాని, ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నామని అభినందించాడు. అంటే ప్రభు దగ్గర ముందే పోవాల్సింది, పోలేకపోయారు. తర్వాత చింత కలిగింది. చింతంతా, భారమంతా, పనుల భారమంతా ప్రభువుకి అప్పగించేసరికి ప్రభు ఏం చేశాడు? అద్భుతంగా ఆయన సహాయం చేశాడు. దేవుడు సహాయం చేసి నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి అక్కర తీర్చి ఆయన మహింపరచబడ్డాడండి. కాబట్టి నీవు నేను ప్రభువుకు అప్పగించాలి, ఆరంభంలోనే అప్పగించాలి, చివర ముగింపుగా కాదండి. దేవుడు కోరుకున్నటువంటి ప్రాముఖ్యమైన టైంలోనే, ప్రైమ్ టైంలోనే దేవునికి అప్పగించినట్టయితే దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు, మనల్ని మర్చిపోడు, మన పక్షంగా కార్యం చేస్తాడు. ఆయన మేలుకరంగా మారుస్తాడు, అద్భుతంగా చేస్తాడు. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, అధిపతిగా ఉండి ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రభువుకు అప్పగించుకోవాలి. ఆయనే మనకు సమస్తం, ఆయన కొరకే మనం చేయాలి. చూడండి, ఒక ప్రాముఖ్యమైన వచనం చదువుదాము.
రోమా 11:36 చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవరి కొరకు, దేని కొరకు, ఎట్లా అనే ప్రశ్నలన్నిటికీ ఒకే జవాబు ఏంటంటే రోమా 11:36 ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగినవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనకు ఎవరి మూలంగా అంటే యేసుప్రభు మూలంగా. ఎవరి ద్వారా అంటే యేసుప్రభు ద్వారా. ఎవరి నిమిత్తం అంటే యేసుప్రభు నిమిత్తం నీవు నేను చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన కొరకు చేయాలి, ఆయన మూలంగా చేయాలి, ఆయన ద్వారా చేయాలి. చేస్తే ధన్యులమైపోతామండి. 3 ప్రాముఖ్యమైన వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం. ఏంటి ఆ వచనాలంటే గమనిస్తాము. మొదటి తెస్సలోనిక, మొదటగా 2 కొరింథీ 5:14-15 వచనాలు. 1 కొరింథీ 5:14-15. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాం. ఎవరి కొరకంటే ప్రభు కొరకు. ఎందుకు? ఆయన సృష్టించిన సృష్టికర్త. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. రెండవది, ఆయన రక్షణకర్త. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించినట్లు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాం. సో అందరి కొరకు ప్రభు, మన కొరకు, మనం ప్రభు కొరకు. సో ఎందుకొరకు చేస్తున్నామంటే ప్రభు కొరకు. ఎందుకు ప్రభు కొరకు చేయాలంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బికాస్ హీ హ్యాస్ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ అస్. వీ ఆట్ టు లే డౌన్ అవర్ లైఫ్స్ ఫర్ ద బ్రదర్. ఆయన మన కొరకు చేశాడు, మనం ఆయన కొరకు ఆయన నిమిత్తం చేయాలి. కాబట్టి ఇక్కడ జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. ఎందుకొరకు చేయాలంటే ప్రభు కొరకు. ప్రేమించి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు కొరకు చేయాలి. మొదటిది ప్రభు కొరకు. రెండో చూద్దాము. 1 తెస్సలోనిక 5:10. 1 తెస్సలోనిక 5:10. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందను. మేల్కొన్నా నిద్రపోయినా తనతో కూడా, ప్రభువుతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి. సో ప్రభువుతో పాటి, ప్రభు శిరస్సు, ఆయన శరీరముగా సంఘముగా, ఆయన బోధకుడు, ఆయన శిష్యులుగా, ఆయన నాయకుడు, ఆయన సంఘముగా, ఆయనతో పాటి నీవు నేను ప్రభువుతో పాటి. 1 తెస్సలోనిక 5:10 తనతో కూడా జీవించు నిమిత్తం. యేసు ప్రభు కొరకు, యేసు ప్రభుతో కూడా. తర్వాత 1 యోహాను పత్రిక 4:10. 1 యోహాను పత్రిక 4:10. 8 నుంచి చదువుతాను. మనము
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతాను, గమనించండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోని పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము ఆయన ద్వారా జీవించాలి. కాబట్టి మొదటి 2 కొరింథీ 5వ అధ్యాయము 14-15లో జీవించు వారిక మీదట కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే, ప్రభువు కొరకే జీవించాలి. మొదటి తెస్సలోనిక 5 ప్రభుతోనే జీవించాలి, నిద్రపోతున్నా మేల్కొన్నా. మొదటి యోహాను 5:10లో ప్రభు కొరకే, ప్రభు ద్వారానే, ఆయన ద్వారానే జీవించాలి. మనంతట మనం కాదు, ఆయన ద్వారా జీవించాలి. కాబట్టి మనము ప్రతి పరిశుద్ధుడు ప్రార్థన చేయాలి, ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. తర్వాత ప్రతి మనుషుని కొరకు ప్రార్థన చేయాలి, సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి విషయమై ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. తర్వాత అన్నిటి విషయం ప్రార్థిస్తూ, పర్పస్ దేని కొరకంటే ప్రభు కొరకు, ప్రభుతో, ప్రభు ద్వారా ముడిపడిన మన జీవితం అంతా. సో మనం ప్రార్థన ఆ ప్రభువుని బట్టి ప్రార్థించాలి. మన చింతంతా ఆయన మీద వేసేయాలి, మన భారమంతా ఆయన మీద మోపాలి. మన పనుల భారం ఆయన మీద మోపితే ఆయన మనల్ని చక్కగా నడిపిస్తాడు, ఎన్నడూ పొరపాటు చేయడు, సమస్తం బాగా చేసే దేవుడు. ప్రస్తుత పరిస్థితి అంతటిని ప్రభుకు అప్పగించి నిశ్చింతగా, నిర్భయంగా, విశ్రాంతితో కూడిన జీవితం అనుభవిస్తూ ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు దీవించిన కాక. అనౌన్స్మెంట్స్ గమనిస్తాము. వార కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయి. మనకు ప్రతి ప్రభు దినం 10 గంటలకు ఆరాధన కలిగి ఉంటాం. షార్ట్ టు స్టార్ట్ బై 10. మనకు సంగారెడ్డిలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారానే కూడికలు ఉంటాయి. భౌతికంగా ప్రస్తుతానికి కూడుకోము, ఓన్లీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తాం. కాబట్టి ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం ఆరాధన 10 గంటలకు కలిగి ఉంటాం. సాయంత్రం 5 గంటలకు సండే స్కూల్ కలిగి ఉంటాం. ఆ తర్వాత ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ పఠనం, బైబిల్ స్టడీ కలిగి ఉంటాం. ప్రతి శుక్రవారం 11 గంటలకు మధ్యాహ్నం సహోదరుల ప్రార్థన కూడా కలిగి ఉంటాం. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. ఈ కూడికలన్నీ కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మాత్రమే ఉంటాయి, గమనించి పాల్పొందాం. తర్వాత లైఫ్ టెంపుల్లో సండేస్ భౌతికంగా కూడుకోవచ్చు, తర్వాత లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. అక్కడ 3 సర్వీసెస్ ఉంటాయి బుట్టా కన్వెన్షన్లో. ఫస్ట్ సర్వీసు ఇంగ్లీష్ సర్వీస్ 7:30 to 9 o'clock వరకు ఉంటుంది. తర్వాత రెండో సర్వీసు తెలుగు సర్వీస్, ఫస్ట్ సర్వీసుగా ఉంటుంది. అది 9:30 నుంచి 11 వరకు ఉంటుంది. మూడో సర్వీస్ తెలుగు సెకండ్ సర్వీస్ అన్నమాట, అది 11:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. సో 3 times వర్షిప్ కలిగి ఉంటాము. మీకు ఏ టైం అనుకూలమైతే ఆ టైంలో అక్కడ ఆరాధన కూడుకోవచ్చు. భౌతికంగా కూడుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటి గురించి మనం ప్రార్థిస్తాం, దేవుడు నడిపించిన మేరకు పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవా, ప్రియమైన నమ్మకమైన పరలోకపు తండ్రి, మీ లేఖన భాగాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు కోరుకున్న విధానములో మేము పరిశుద్ధులముగా జీవిస్తూ, పరిశుద్ధ ప్రవర్తన కలిగి,
పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేయటానికి సమస్త పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘమంతటి కొరకు, భూలోకంలో ప్రతి అక్కర కొరకు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం, ఆత్మపూర్ణులై ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన, పరిచర్య చేయుట కొరకు సిద్ధపరచండి. వాక్యానుసారంగా ప్రార్థన చేయటానికి కొరకు సహాయం చేయండి. ఈ సమయంలో సార్వత్రిక సంఘమంతటిని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకొనుచున్నాం. ప్రతి పరిశుద్ధిని జ్ఞాపకలో ఉంచుకొనండి. సంఘాన్ని మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మా పోకడ ఎప్పుడో తెలియదు, మా పోకడ కొరకు కూడా సిద్ధపరచండి. ఇంకా రక్షణ లేని వారిని దర్శించి రక్షించి పరలో కుటుంబంలో చేర్చండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మరి సంఘంలో జరుగుతున్న పరిచయలన్నీ నిండార్లుగా జరిగించబట్టకు సహాయం చేయండి. మీరే మా తండ్రి సింహాసనాసీనుడిగా ఉండి వార కార్యక్రమాలన్నింటినీ జరిగించమని వేడుకొంచున్నాం. హెబ్రోన్ సహవాసం కొరకు, ఇంకా అనేక డినామినేషన్స్ కొరకు, ఇండిపెండెంట్ చర్చెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. హెబ్రోన్లో కలతలు, కలవరాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు లేకుండా చేయండి. సంగారెడ్డి, న్యూ జెరూసలేం పక్షంగా ఫైనల్ జడ్జిమెంట్ దయచేయండి. మీరే మా తండ్రి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువుగా న్యాయం చేకూర్చండి, విజయం ప్రసాదించండి. ఆ రీతిగా సంగారెడ్డి బ్రాంచెస్ అన్నిట్లో జరుగుతున్న ప్రతి పరిచర్ని దీవించండి. మే మహిమార్థమై జరిగించట్లో సహాయం చేయండి. కీసరలో లైఫ్ టెంపుల్లో బాప్తి సాక్ష్యాలు కలిగి ఉండట్లో సహాయం చేయండి. లైఫ్ టెంపుల్ మినిస్ట్రీని దీవించండి. ఆషర్ హ్యాండ్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన భవిష్యత్తు మీ చేతిలో పెట్టుకుంటున్నాం. లైఫ్ టెంపుల్ నిమిత్తం ఒక స్థలాన్ని దయచేయండి. సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడుతున్న మెసేజెస్ని దీవించండి. ప్రేమించి ఇచ్చిన పెద్ద స్థలంలో మీ కొరకైన కార్యాలు జరిగించబడుట్లో సహాయం చేయండి. రాగల దినాల్లో అక్కడ ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్స్ మీటింగ్స్ జరిగించబడ్డ కొరకు సిద్ధపరచండి. మీ చిత్తము ఏర్పాట్లో ఉంచుకొనండి. రీజనల్ రింగ్ రోడ్డు కొరకు, అప్రోచ్ రోడ్డు కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగానే ఐఐటిలో ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేయట్లో సహాయం చేయండి. మీ దాస్ ఆండ్రూ గారి కొరకు, షీబక్క కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రియా ఇమ్మాన్యుయల్ కొరకు, ఆరోన్ మోజెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా బాధ్యత వహిస్తున్న సహోదరుల కొరకు, పరిచారకుల కొరకు, న్యూ జెరూసలేంకి వస్తున్న ప్రతి బిడ్డ కొరకు, బ్రాంచెస్ కొరకు, దైవ సేవకులు వారి కుటుంబాల కొరకు, పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చిత్తం ఏర్పాట్లు ఉంచుకొని నడిపించండి. ప్రస్తుతాల్లో ఉంటున్న పరిస్థితుల్లో సార్వభౌముడిగా, సర్వాధికారం కలిగిన దేవుడిగా, సమస్తం బాగా చేసే దేవుడిగా ఉంటున్నారు. మీకే అప్పగిస్తున్నాం. అనారోగ్యంగా ఉంటున్న బిడ్డల పక్షంగా సహాయం చేయండి. ఆరోగ్యం నెమ్మది దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద ఉంచి కాపాడమని వేడుకొంచున్నాం. సర్వకృపానిధకు దేవుడిగా బయలుపరచుకోనండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి డెలివరీ టైం కొరకు సిద్ధపరచమని వేడుకొంచున్నాం. వివాహాల కొరకు, సంతానం కొరకు, జాబ్స్ కొరకు విశేషమైన అక్కర్లు కలిగి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కొరకై మీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని వస్తూ ప్రతి వారి అక్కర మీ మహిమైసులో నుంచి తీరుస్తూ రమ్మని వేడుకొంచు వస్తున్నాం. కేవలం విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు మీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రీతిగా మా తండ్రి, మీరే మందిరాలు నిర్మించబడుతున్న స్థలాల్లో సహాయం చేయండి. మే 1న
ఇస్నాపూర్లో బ్యాప్టిజమ్స్ కొరకు, సాయంత్రం చిట్కుల్లో బ్రాంచ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్నింగ్ ఈవినింగ్ సువార్తలు ఎవరైతే చేస్తున్నారో వారి కొరకు, గుడ్ ఫ్రైడే స్పెషల్ మీటింగ్ కొరకు, సాటర్డే మీటింగ్స్ కొరకు, ఈస్టర్ సండే 17న మార్నింగ్ ఈవినింగ్ సువార్త జరిగిస్తున్న స్థలాల్లో, ఈస్టర్ సండే ప్రత్యేక కూడి కొరకు, ఆరాధన కొరకు సిద్ధపరచండి. ఈ 3 days మినిస్ట్రీని ఎంతో దీవించండి. మీ మహిమార్థమై జరిగించుట్లో సహాయం చేయండి. సంగారెడ్డి బ్రాంచెస్లో దైవ వర్తమానికులు సిద్ధపరిచి పరిచర్య ఎంతో ఘనంగా జరిగించబడ్డారు. హెబ్రోన్లోను ఇంకా అనేక చర్చెస్లో, సార్వత్రిక సంఘం అంతట్లో జరగనంటున్న ప్రతి పరిచర్ని దీవించి వాక్యానికి నీరు కట్టి ఫలింపచేసి విస్తారమైన ఫలం దయచేయమని వేడుకొంచున్నాం. మీరు అక్కడి కొరకు ఆయత్తపరచండి. ఈ నూతన సంవత్సరం అంతట్లో మిగిలిన దినాలన్నిట్లో పరిచర్లన్నిట్లో సహాయం చేయవలని, విశ్వాస కుటుంబంలో ఉంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ప్రతి బిడ్డను, ప్రతి బిడ్డ యొక్క ప్రతి అవసరతను మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొని వస్తూ మీరే అక్కర తీర్చి మహిమ పొందమని వేడుకొంచు. పరమందలి ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. భూలోకంలో ప్రతి అక్కర తీర్చి మహిమ పొందమని ప్రేమించి ఇచ్చిన ఈ ప్రార్థనా సమయం కొరకు, విజ్ఞాపన పరిచర్య కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరే మాకు సహాయం దయచేయవలని, రానయింటున్న ప్రభు దినం కొరకు ఆయత్తపరచాలని, వారమంతట్లో ఉంటున్న కోడికల్లో సహాయం చేయవలని, మీరే మా తండ్రి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదం అనుభవంలో ప్రతి కుటుంబాన్ని తీసుకురావాలని, యేసు ప్రభు మా రక్షకు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడగునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.